మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం పంచాయతీ అండి. ఈ చోళపదం పంచాయతీకి రెబ్బ, వనదార్ అనే గ్రామాలు 2 ఉన్నాయండి. ఇటు ఒరిస్సా అంటే మన ఆంధ్ర నుండి ఒరిస్సాకి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఒరిస్సా అద్దులో ఒరిస్సా గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామం మేము రెబ్బ వచ్చామండి ఈరోజు. ఈ రెబ్బ గ్రామం సంబంధించేదండి గడ్డ, ఓటి గడ్డ అండి. ఈ గడ్డ, ఈ గడ్డలో నీరు అక్కడ ఒక బోర్ తీశారండి ఊరికి. ఆ బోర్ నీరు ఏమాత్రం బాగుందండి, తాగడానికి కూడా ఏమి బాగుదో ఓడుకోరండి. కాబట్టి ఇదండి ఈ ఐటీడీఏ వారు గ్రావిటీ కింద ఇక్కడ నుండి సుమారు 1/2 కిలోమీటర్ వరకు ఇతను బడ్డు వేశారు నీరు వెళ్ళింది. మేమన్నది ఏంటంటే ఇదండి ఇలాగే నీరు మంచి నీరు అండి. కానీ ఇదండి వీళ్ళు ఏం చేస్తారంటే వర్షం నీరు కానీ ఇదండి ఈ వర్షం పడితే ఈ చెత్త చెదారం మళ్ళా దీంట్లో పడిపోతే బురద నీరు అయిపోయి ఆ కలుషితమైన నీరు అవుతుంది. ఆ నీరు తాగలేకపోతే ఉద్దేశం కదండి తార్పానులతో కప్పుకుంటుందండి. ఇదండి తార్పానులతో. మరి ఐటీడీఏ వాళ్ళు ఎంత సొమ్ము ఖర్చు పడుతుందని చెప్పి కనీసం 5 అడుగులు కట్టి దీని మీద స్టాప్ పోసి వర్షపు నీరు, ఈ బురద నీరు ఇవన్నీ రాకుండా చేతి ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇలా ఉంటే ఏదైనా జరగలేని సంఘటన జరిగితే మరి గ్రామ ప్రజలు ఏమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు ఆలోచించి 6 అడుగుల వరకు గోడ కట్టి మీద స్టాప్ పోసి వర్షపు నీరు అలాగే ఈ చెత్త చెదారము ఆకులు రాకుండా ఈ నీరుని కాపాడితే చాలా. కొమరాడ మండలం చోళపదం పంచాయతీ రెబ్బ గ్రామం అండి. ఒరిస్సా పాటలకు కొమరాడ నుండి 10 కిలోమీటర్ దూరం రెబ్బ, వనదర గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాలకి రహదారి సౌకర్యం పూర్తిగా చాలా ఉంది. ఒరిస్సా వరత బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జికి వెళ్ళాలి సుమారు 6 కిలోమీటర్ల వరకు చిన్న చిన్న వెహికల్ మీద నడిచి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ గర్భిణీ తిరిగి వెళ్ళాలన్నా వైద్యం కోసం మంది చాలా ఇబ్బంది. అటు నాగవల్ నది ఒట్టు నది దాటి వెళ్ళాలన్నా నది దాటాలి, ఇవత రహదారి లేదు. ఇలాంటి సందర్భంలో ఈ రెబ్బ, వనదర గ్రామస్తులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకని ఇదండి ఐటీడీఏ వాళ్ళు గ్రావిటీ కింద ఈ కొండ గడ్డ అండి, ఈ గడ్డ నుండి నీరు ఇవ్వడానికి ఇక్కడ చిన్న కుండీలా కట్టారు, నీరు ఇచ్చారు. ఓకే, మంచిదండి, దీని వరకు ఇచ్చారు. అయితే ఈ కుండీకి రక్షణ లేదండి. వర్షపు నీరు అందులో వర్షపు నీరు పెట్టలు అలాగే అన్నీ కూడా మొత్తం ఇవన్నీ ఇబ్బంది పడే పరిస్థితి. వర్షం కొండ పక్కనే పెద్ద పెద్ద వర్షం పడితే ఆ వర్షం నీరు, ఆ బురద నీరు, ఆ ఆకులు అన్నీ కూడా దీంట్లో పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కలుషితమైన నీరు తాగడం వల్ల జ్వరాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. నీరు చాలా మంచిదని చెప్తాను. కాబట్టి వెంటనే ఐటీడీఏ వాళ్ళు ఇది స్పందించి దీనికి ప్రేరగోడ చుట్టు కట్టి ఒక 6 అడుగుల వరకు కట్టి మీదనే ట్యాప్ పోసి నీరు, వర్షపు నీరు రాకుండా ఆకులు ఏవి కూడా పడకుండా కాపాడితే ఈ ఊరు గ్రామస్తులు చాలా మంచిదని కోరుతున్నాం. ఇదే సందర్భంలో రహదారి సౌకర్యం కల్పించాలి. ఈ రెబ్బ, వనదర గ్రామాలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు వచ్చామండి, చూస్తే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఈ గిరిజన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ రహదారి చూసి తెలుస్తుంది. కాబట్టి రహదారి సౌకర్యం కల్పించాలి, అలాగే ఇక్కడ మంచినీరు సౌకర్యం కల్పించాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.